అంగం చిన్నబడిపోవటం, లేదా వాళ్ళు సుదీర్ఘంగా చేతికి పని చెప్పటం, దీనివల్ల అంగం చిన్నబడిపోయింది అని అనుకోవటం, మళ్ళీ దాన్ని పెద్దగా అవ్వడానికి మీ దగ్గర ఏమన్నా మందులు ఉన్నాయా అని అడగటం, ఆ సున్నితమైనటువంటి భాగానికి ఒత్తిడిని పెంచటం. కాకపోతే అది మంచిది కాదు. దీనివల్ల ఏమవుతుందనంటే అక్కడ ఉండేటటువంటివి సెన్సిటివ్ నెర్వ్స్ అన్నీ కూడా డ్యామేజ్ అవుతాయి. దానివల్ల అంగం చిన్నబడటం, స్తంభించకపోవటం, ఇలాంటి సమస్యలన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే ఎందుకు బాగుండడానికి ముందు బాగుపడడం గల కారణం ఏంటి అని అంటే దానికి సంబంధించిన అంటే దాని యొక్క పోషకాలు లోపం వల్ల అది డల్ అయిపోయింది. అట్లాగే ఈ అంగం చిన్నబడిపోయింది లేకపోతే ఇది జరుగుతుంది అని అంటే పాత పద్ధతులన్నీ ఎత్తుకొని ఇట్లా వేసుకోకండి చెత్త. ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించండి. అయిపోయిందిగా, మనకు ఆ రోజున ఇలా జరుగుద్దని తెలిస్తే అలా చేయకపోదుమేమో కదా, తెలియకే కదా చేసావు. ఇప్పుడు నుంచి అయినా రియలైజ్ అయ్యి మనం ఏ పోషకాహారాన్ని తీసుకుంటే ఆ అంగాన్ని గట్టిపడే విధానం కానీ ఇది కానీ మళ్ళీ దాని స్ట్రెంత్ ఎలా పుంజుకుంటుందో అని చెప్పే విధానమే మా దగ్గర ఉంది. అవే మా యొక్క కిట్లో ప్రధానంగా ఉన్నటువంటివి పోషకాలు. సో దీంతో మీ యొక్క సమస్యని పూర్తిగా నిర్మూలించుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.